యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇక చెయ్యి ఎప్పటికీ వనకదు, ఎప్పుడు వనకదు. అవునా? నీకు చాలా ధైర్యం వచ్చినట్టుంది. ఒకప్పటి కంటే ఎక్కువగా నీ భార్యతో కఠినంగా మాట్లాడాల్సి ఉంటుంది. నువ్వు నీ భార్యకు తన హద్దుల్ని గుర్తు చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా, నీ ధైర్యం ఏంటో ఇప్పుడే చూపిస్తానుండు. ఎక్కడికి పారిపోతున్నాదే? ఒకవేళ నేను తలుచుకుంటే ఇప్పుడే కొట్టగలను, కానీ నేను అలా మాత్రం చేయను. ఎందుకంటే నువ్వు కూడా నా భార్యవని నాకు తెలుసు. నేను కూడా నీ గురించి బెంగపడతాను. అందుకే నువ్వు స్పృహ తప్పేవని తెలిసి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను నిన్ను తిడతాను, కొడతాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేరేపిస్తుంటావు నీ మొండితనంతో, మాట వినకుండా. అరే, నీకు దెబ్బ తగిలితే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, కానీ నువ్వు అర్థమే చేసుకోవు. అందుకే ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను, వీళ్ళందరి మాటల్ని పట్టించుకోకు. ఇక నేనేం చెప్తున్నానో అది వెళ్ళి భీమ్కి చెప్పు. బాలా అన్నయ్య, అదే మీరే చెప్పండి. నేను మీ ముందే ఉన్నాను కదా. నీకేం చెప్పాలని లేదు నాకు. నేను ఏం చెప్పాలనుకున్నా అది నేను నా భార్యకే చెప్తాను. ఆగండి బాలా అన్నయ్య, కానీ ఇందాక మీరు మగతనం చూపించడం గురించి మాట్లాడారు కదా, దాని లెక్క కూడా చూసుకోవాలి కదా. ఏం లెక్క చూసుకుంటావు? వదనా, కొంచెం ఇలా రండి. రండి. ఇక మీరు ఇక్కడే ఉండండి. ఈరోజు నేను మీకున్న మగతనానికి ఒక స్త్రీకున్న శక్తిని పరిచయం చేస్తాను. అంటే నువ్వేం చేస్తావు? భీమ్రావ్, ఇప్పుడు నువ్వేం చెయ్యకు. ఈయన వదిలే. ఎందుకు వదిలేయాలి? నేను కూడా చూస్తాను వీడిప్పుడేం చేయాలనుకుంటున్నాడు. అన్నయ్య, మీరు ఇలాగే అనుకుంటూ ఉంటారు కదా, మీరు మగాడు అందుకే మీ దగ్గర చాలా శక్తి ఉందని. ఇందులో అనుకునేదేముంది, ఇదే నిజం. సరే అయితే శక్తిని పరిశీలించడానికి అదే ఆట ఆడదాం. ఒక మగాడు మరో మగాడితో శతాబ్దాలుగా ఆడుతూ వస్తున్న ఆట. ఆ మగాళ్ళు కలిసి పోటీ పడతారు భీమ్. మీరు చెప్పింది పూర్తిగా నిజమే. ఈరోజు మీకు ఇంకా వదనకు మధ్య పోటీ ఉంటుంది. ఏంటి? ఎవరిలో ఎంత శక్తి ఉందనేది చూద్దాం. వద్దు వద్దు భీమ్, నేను ఈయనతో పోటీ పడలేను. నేను ఈయన ముందు ఎలా నిలబడగలను? నేను అలా చేయలేను. వదిన, భయపడకండి. అంతిమ ఫలితం తేలనంత వరకు అప్పటిదాకా ఎవరిని కూడా ఓడారనో లేదా గెలిచారనో ప్రకటించలేరు. భీమ్, నీకు నిజంగా అనిపిస్తోందా ఈమె నాతో పోటీ పడి నన్నే ఓడిస్తుందా? తెలీదన్నయ్యా. ఈవిడ గెలుస్తుందో లేదా ఓడుతుందో నిజంగానే తెలీదు. కానీ ఈ నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈవిడ రుజువు చెయ్యగలదు ఆడవాళ్లు మగాళ్ల కంటే తక్కువేం కాదని. సరే, రుజువు చేస్తుందిలే. కాకపోతే ఇక్కడ కాదు, బయట అందరి ముందు రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒకసారి మళ్ళీ అందరికీ తెలియాలి ఆడదానికున్న బలానికి అలాగే మగాడుకున్న బలానికి ఎంత తేడా ఉందో. రా. భీమ్, నన్నెందుకు తమాషాలో మారుస్తున్నావు? అలా చెయ్యొద్దు. మీ అన్నయ్య నన్ను ఓడించి కేవలం నన్ను ఎగతాళి చేయడమే కాదు, నిజానికి నడి బజార్లో మొత్తం ఆడజాతి పరువు తీస్తాడు. వదిలే. వదినా, పోటీ పడక తప్పదు. గెలుపోటముల కోసం కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం. ఇదిగో హితేష్ బాబాయ్, ఇదిగో జోకు బాబాయ్, రండి రండి. జనార్దన్ బాబాయ్ రండి, మీకు ఒక విషయం చెప్పాలి. అందరూ వచ్చేయండి, అందరూ రండి రండి.
ఏమైంది? 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 అరే భీమరావు ఏమంటున్నాడంటే ఆడదానికి మగాడి కంటే ఎక్కువ శక్తి ఉంటుంది అని. ఇదే అవకాశం ఇది నిరూపించడానికి. మగాడికున్న శక్తి ఆడదాని శక్తి కంటే ఎంత ఎక్కువ ఉంటుందో. వాడేమంటున్నాడంటే నా భార్య నాతో పోటీ పడి నన్ను ఓడిస్తుందని. నేను కూడా చెప్పాను, పోటీ పడాలనుకుంటే ఇక్కడ బయటికి వచ్చి అందరి ముందు పోటీ పడాలని. నిజమే. బాలా, లోపలికి వెళ్ళు. ఎందుకు? నేనెందుకు లోపలికి వెళ్ళాలి? నాకు లోపలికి వెళ్ళాలని లేదు. అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళు. ఇక్కడ తమాషాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే నాన్న ఇదే మాటని మీరు వెళ్ళి భీమ్కి చెప్పొచ్చు కదా, వాడు తమాషాలు చేయొద్దని. అసలు నేనే ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి మీ చిన్న కొడుక్కి చెప్పుకోండి పందెంలో ఓడిపోమని. అలాగే నన్ను నా భార్యను నా షరతులతో తీసుకెళ్ళనివ్వమనండి. తర్వాత నేను వెళ్ళిపోతాను. అక్క, మీరు గెలుస్తారో లేక ఓడిపోతారన్న విషయం కాదు. మీరు బాలబావకు వ్యతిరేకంగా నిలబడాలి. ఎందుకంటే వ్యతిరేకంగా నిలబడ్డం ఇది పోరాటంలో గెలవడానికి మొదటి మెట్టు. లేదు రమా, భీమ్రావ్ నన్ను క్షమించు. కానీ కానీ ఇది చేయడం నా వల్ల కాదు. కరుణ, చూడు, నీకు ఇష్టమున్నా సరే లేకున్నా సరే పందెంలో పాల్గొనక తప్పదు. లేదు పిన్ని, నేను ఇవన్నీ చెయ్యలేను. భీమ్, బయట బాలా గోల చేస్తున్నాడు. కొంచెం వెళ్ళి వాడికి నచ్చ చెప్పు. లేదంటే మావయ్య, ఆయనకు తర్వాత చెప్పండి. ముందు మీరు రమా ఇంకా భీమ్రావుకు నచ్చ చెప్పండి. నాకు ఇలాంటివి చెయ్యమని చెప్పొద్దని చెప్పండి. నేను చెయ్యలేను మావయ్య. త్వరగా బయటికి రా. ఏమైంది భీమ్? అందరూ భయపడ్డారనిపిస్తుంది. అవును మావయ్య, నేను చాలా భయపడుతున్నాను. ఇలాంటివి నా వల్ల కాదు. చూడు తల్లి, ఒకవేళ ఈరోజు నువ్వు వెళ్ళకుంటే వాడు మళ్ళీ మళ్ళీ ఇలాగే వాగుతాడు. నేను ఇంకా భీమ్ నీ మీద ఎలాంటి ఒత్తిడి చెయ్యం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. పద భీమ్. కానీ నాన్న, ఎన్నోసార్లు నిర్ణయించుకోవడంలో సహాయం కూడా చెయ్యొచ్చు. ఇక మనం కేవలం అదే చేస్తున్నాం. లేదు భీమ్, తనని ఒంటరిగా వదిలే. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది తనే, బయటికి రావాలో లేకపోద్దో. పద. అదిగో వచ్చేశారు. ఏమైంది భీమ్? మగాడితో పోటీ పడాలనుకుంటున్న ఆవిడ ఎక్కడుంది? చూడు బాలా, ఒక ఆడది ఎప్పుడూ ఒక మగాడితో పోటీ పడలేదని ప్రపంచం మొత్తానికి తెలుసు బాలా, ప్రత్యేకించి బలం విషయంలో. కానీ మహా అయితే ఒక ఆడది మగాడికి సహకరించగలదంతే. కానీ నీ భార్య ఆ పని చేయనే చేయదు. ఎందుకంటే నీ చవట తమ్ముడి మాటల్ని గుడ్డిగా నమ్మింది కదా. నువ్వన్నది నిజమే జిజాబాయ్. బాలా, నీ భార్య ఈ విషయంలో తెలివైందిలా ఉంది.
ఈ భీమ్ చెప్పిన మాయమాటల్లో పడలేదు. ఇక నిర్ణయం తను తన వివేకంతో తీసుకుంది. వదిన, పోటీ పడక తప్పదు. గెలుపోటముల కోసం కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం. మీరు బాలాబావుకు వ్యతిరేకంగా నిలబడాలి. ఎందుకంటే వ్యతిరేకంగా నిలబడ్డం ఇది పోరాటంలో గెలవడానికి మొదటి మెట్టు. ఏమైంది భీమ్? ఆవిడ ఇంకా రాలేదే? పోటీ పడ్డానికి ముందే ఓటమిని అంగీకరించిందా? అంటే ఒక ఆడదానికి ఉండే బలం మగాడి బలం కంటే ఎక్కువ కాదు. ఇది మళ్ళీ ఒకసారి రుజువైంది. ఇక ఈ విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో. మరోసారి ఎప్పుడైనా నా చేయి పట్టుకుని నాకు ఇలా చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఆడదానికి మగాడి కంటే ఎక్కువ శక్తి ఉంటుంది అని. మీరందరూ కూడా వెళ్ళండి. మేము మీ పనులు చూసుకోండి. మీరందరూ ఆగండి. లేదు, ఇంకా ఫలితాలు రాలేదు. అయితే పోటీ పడదాం రా. మరి అక్కడే ఉన్నవే, వాకిట్లోకి రా. ఆగు కరుణ, ఏం చేస్తున్నావు? నీకు పిచ్చేమైనా పట్టిందా? మగాడికి ఒక ఆడదానికి మధ్య పోటీ సాధ్యం కాదు. వాళ్ళ చేతులు సమ్మెట్లాగా కఠినంగా ఉంటాయి, ఇక ఆడదాని చేతులు పూలలాగా కోమలంగా ఉంటాయి. ఇక ఎలా పోటీ పడగలవు? కరుణ, చూడు, నీ ధైర్యం సరైందే, కానీ ఇలా పోటీ పడ్డంలో ఒక ఆడది ఎలా గెలవగలదు? కానీ ఒకవేళ గెలిచావో అది ఒక చరిత్ర అవుతుందక్క. మన ఆడవాళ్లు చరిత్ర సృష్టించాలనుకుంటాం, కానీ అది సాధ్యం కానే కాదు. భీమ్, నువ్వు మీ వదిన ఆపు, లేదంటే మా ఆడవాళ్లు ఎగతాళి పాలవుతారు. ఈవిడ పోటీ పడుతుందా? ఇవి ఇప్పటి నుంచి వణికిపోతుందే. మీరు చూడండి వదిన, మీరు భయపడకండి. మీరు ఇంటి లోపలికి వెళ్ళండి. ఆనంద్ అన్నయ్య, ఆగండి. వదనకు భయమేస్తోంది. ఇక భయపడ్డం చెడ్డ విషయమేం కాదుగా, కానీ ఆ భయానికి ఉపాయాన్ని వెతకాల్సి ఉంటుంది. భీమ్, నువ్వు చూస్తున్నావు కదా వదిలి పరిస్థితి ఎలా ఉందో. ఇక దీనికి ఉపాయం ఏముంటుంది? ఉపాయం ఉంది. నేను చెప్తాను. అక్క, మీకు భయమేస్తుంది కదా? మీరు కళ్ళు మూసుకోండి. ఇక మీకు ఎదురుగా మీ భర్త ఉన్నా మీకు కనిపించరు. అవును వదినా, మీరు కళ్ళు మూసుకోండి. ఇక కేవలం మీరు మీ మీదే దృష్టి కేంద్రీకరించండి, భయపడకండి. సరే, అయితే ఇక పోటీకి ఏర్పాట్లు చేయండి. అసలు ఇలా కళ్ళు మూసుకోవడం వల్ల ఏ ఆడదైనా మగాళ్ళ మారిపోతుందా? ఒకవేళ అలా జరుగుంటే అప్పగింతలప్పుడు ప్రతి అమ్మాయికి కళ్ళు మూసుకోమని చెప్పుండేవాళ్ళు. ఇలా మాత్రం చెప్పేవాళ్ళు కాదు.
అత్తారింటికి వెళ్ళి భర్తకు కుటుంబానికి సేవ చెయ్యి అని. అయితే ఏర్పాట్లు చేద్దాం. యుద్ధ మైదానాన్ని వినోదంగా ఉంటుంది కదా. రాజరాధన్ రా. ఇదిగో అన్నయ్య, వదిన, మీరిద్దరూ ఇక్కడ కింద కూర్చోండి. ఆ తర్వాత పోటీ ప్రారంభించండి. రా. నువ్వు నాతోనే పోటీ పడతావా? ఇప్పుడు నేను నిన్ను ఎలా ఓడిస్తానో చూడు. మీరు మీ చేతుల్ని ముందుకు తీసుకురండి. నేను 3 లెక్క పెడతాను. ఆ తర్వాత పోటీ ప్రారంభించండి. 1 2 3. వదిన, వదిన, మీరు చేయగలరు. మీరు కేవలం ఇదే ఆలోచించండి. ఇది నిరూపించడానికి మీ దగ్గర కేవలం ఇదొకటే మార్గం ఉంది. ఎప్పుడెప్పుడు బాలా అన్నయ్య మీది తప్పని ఆరోపించాడు, అప్పుడు మీది తప్పు కాదు అని. నీ సలహా ఎవరైనా అడిగారా? ఎంత చెప్తున్నానో అంతే చేయి, లేదంటే సొంత మెదడు ఉపయోగించడం వల్ల నువ్వు నీ భర్తని కోల్పోతావేమో. పద ఇక్కడి నుంచి. చెప్పేది నీకే. పద. పెద్ద విప్లవకారిని అనుకున్నావా? ఇంటికి పద, చెప్తాను నేనేంటో. పద. వద్దు, చెయ్యొద్దులండి. మీ శక్తి ఉపయోగించండి వదినా. అక్క భయపడకండి, మీరు చెయ్యగలరు. ఇంకా చూస్తున్నావేం బాలా? తన చేతిని వంచేయ్. బలాన్ని ఉపయోగించు. శక్తి ఉపయోగించు బాలా. బలా ఉపయోగించు. ఉపయోగించు. నేను నా భార్యతో ఎలా ప్రవర్తిస్తానో అదే సరైన ప్రవర్తన. అలాగే ప్రతి భర్త తన భార్య విషయంలో అలాగే ప్రవర్తించడం మంచిది. చూడు, నేను చివరిసారి చెప్తున్నాను, నువ్వు వింటావా? లేకపోతే నువ్వెలాగనో కదూ. చేయగలరు. కరుణ, ఉపయోగించండి. అక్క, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మేమంతా మీకు తోడుగా ఉన్నాం. అవును కరుణ, నువ్వు చేయగలవు. మేమంతా నీకు తోడుగా ఉన్నాం. కరుణ, నువ్వు చేయగలవు. ఇది నీ వల్ల అవుతుంది. నీ శక్తి మొత్తం ఉపయోగించు. ఈ రోజు నువ్వు గెలిచి తీరాలి. ఇంకొంచెం. కరుణ, నువ్వు చేయగలవు. కరుణ, కరుణ, నువ్వు చేయగలవు. అలాగే ప్రయత్నించు. నువ్వు చేయగలవు. అంతే, చేయగలవు. నీ శక్తిని అంతా ఉపయోగించక్క.
వదిన మీరు గెలిచారు. అక్క మీరు గెలిచారు.